సార్ మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? అంటే నర్సరావుపేట గడ్డ అనేది మొదటి నుంచి కూడా పోరాటాల గడ్డ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసేవాళ్ళం. దాదాపు కొన్ని వందల ఉద్యమాలు చేసాం ఈ వైసీపీ ప్రభుత్వం మీద. ఏదైతే ప్రజల కోసం ప్రజల కొరకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా పోలీస్ కేసులు కానీ, వైసీపీ వేధింపులు కానీ, అవినీతి దుర్మార్గాల హత్యల మీద మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. వీటన్నిటికీ నర్సరావుపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, మహాశక్తి మహిళలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళిక ద్వారా కష్టపడి పనిచేశాము. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాము, ఓడించాము. యాక్చువల్లీ నర్సరావుపేట అంటేనే ఈ పల్నాడు, నర్సరావుపేట ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అడ్డా అంటారు. మరి అలాంటిది మొన్న వైఎస్ఆర్సీపీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఎప్పుడు కూడామ్మా ఇక్కడ నర్సరావుపేటలో మొదటి నుంచి కూడా 83లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొడలి గారు మరి పార్టీలో రావడం జరిగింది. ఒక డాక్టర్గా 5 సార్లు గెలవడం జరిగింది. ఆయన కష్టం, పార్టీ అండ ఇవన్నీ కూడా కలిసి ఆయన గెలిపించడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు అందరూ కూడా, రైతు సోదరులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. కాలక్రమేణా కొన్ని వర్గాలు దూరం అవటం మొదలుపెట్టినాయి. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరూ కూడా దూరం అయ్యారు. కాపు సోదరులు దూరం అయ్యారు, వ్యాపారస్తులు దూరం అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మా డాక్టర్ కూడా ఇక్కడ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. నిజంగా డాక్టర్ అయితే అందులో ఓడిపోవడానికి అవకాశం లేదు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ని అంత కష్టపడి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కింది. అదేవిధంగా పార్టీ అండ ఉంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అండదండలతోటి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన. అయినా కానీ 2004, 2009లో ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ సీట్ ఇచ్చారు, వారు ఓడిపోయారు. 2019లో 15 రోజుల్లో నాకు సీట్ ఇవ్వడం వల్ల అరవింద్ బాబు కూడా ఓడిపోవడం జరిగింది. ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచన బట్టి మనం నడవాలి. అంటే మనం ఓడిపోయిన తెల్లారే నేనేం చేయాలి, నర్సరావుపేటలో గెలవగలమా లేదా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా అని ఆలోచన చేసినప్పుడు మనం ప్రజల్లో ఉండాలి. నిత్యం ప్రజలు మనల్ని నమ్మాలి. ఫలానా అరవింద్ బాబు మంచి డాక్టరు, తర్వాత మంచి రాజకీయవేత్త, ప్రజలు నమ్మాలి మనల్ని. ముందు మనల్ని మనం నమ్మించుకోవాలి. ప్రజలకి మన మీద నమ్మకం ఏర్పరచాలి. దానికోసం నేను 5 ఏళ్ళు రాత్రి పగళ్ళు ప్రజలతో ఉన్నాను. ప్రజలు నన్ను నమ్మారు. టీడీపీని ఇక్కడ జెండా ఎగరేయాలి, 20 ఏళ్ళకి ఎగరిన జెండాని గెలిపించాలి ఇక్కడ. ఇది నా జయం. దీనికి ముఖ్యంగా మహిళలు కానీ, మరి ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపు సోదరులు అందరూ కూడా నాకు అండగా వచ్చారు. ఏదైనా జెండాను ఎగరేయాలి, అరవింద్ బాబుని గెలిపించాలి. ఆయన కష్టాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఆయన మీద అందరికి కూడా ఒక అభిమానం కలిగింది, గెలిపించాలి. కానీ అన్ని సర్వేల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నర్సరావుపేట సీటు గెలవదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్నారు ఈ సీటు గెలవదు అని ఆలోచనలు పడ్డారు ఆయన. రెండోసారి కూడా నా సీటు ఇవ్వడానికి కూడా చాలా ఎక్కువ రోజులు ఆలోచన చేయడం జరిగింది. 2019-24లో మీరు పార్టీకి ఎంత కట్టుబడి వర్క్ చేసినా 24లో మీకు సీట్ ఇచ్చే టైంలో మాత్రం అసలు చాలా అంటే ఉంటాయి కదా, రాజకీయంగా మాట్లాడుకున్నాయి, మీకు రాకుండా ఉండడం, వేరే వాళ్ళకి ఇవ్వాలని చేయడం, ఇలాంటివి కూడా జరిగిన మాట కూడా వినబడుతుంది. జరిగమ్మా. కొన్ని వర్గాలు వాళ్ళకి సీట్ కావాలని చెప్పి నా మీద కొంత దుష్ప్రచారం చేయటం, అరవింద్ బాబు దీంట్లో తట్టుకోలేడని కూడా దుష్ప్రచారం చేయడం జరిగింది. నేనైతే మొండిగా మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఎన్ని కష్టాలను తట్టుకునే మనస్తత్వం నాకుంది. అదేవిధంగా నేను నోరు తెచ్చి ఎప్పుడు కూడా ఎవరిని కామెంట్ చేసే మనిషిని కాదు. కానీ నాకున్న ఆలోచన ధోరణి నన్ను గెలిపిస్తుందనే ఆలోచనతో నేను ముందుకు వెళ్ళటం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఉద్యమాలు చేశాము. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం మీద వ్యతిరేకంగా పోరాటం చేశాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మరి పెద్దలు చెప్పిన నానుడి ప్రకారం నేను దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళే గెలుస్తారనే ఆలోచన నాకుంది. పార్టీ అండ కొంతుంటే మన సొంతంగా మన అండని ఏర్పాటు చేసుకోవాలి. నాకైతే కులాలు, మతాలు, రాజకీయాలు సంబంధం లేకుండా కూడా నాకు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి ఓట్లే నాకు ఇవాళ 20,000 మెజార్టీ తెచ్చిపెట్టింది. ఎందుకు తెచ్చిపెట్టిందంటే డాక్టర్ నమ్మారు వాళ్ళు. మరి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏ పనైనా అడిగి చేయించుకునే హక్కు వాళ్ళకు ఉంది. అదేవిధంగా మధ్యలో ఎవరు దళారులు లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఎస్టీలు కానీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు కానీ, కాపులు కానీ, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. మనకున్న కష్టాలు చెప్పుకోవచ్చు. ఉన్న దాంట్లో కొంత ఆయన నెరవేరుస్తారనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఇటువంటి కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, జనసేన మరి బీజేపీ అందరం కూడా కలిసి గట్టిగా పనిచేశాము. ఉమ్మడి ప్రణాళిక వేసుకున్నాము. ఎలక్షన్ రోజు కూడా ఎన్నో గొడవలు జరిగినాయి. మరి టీడీపీ శ్రేణుల మీద దాడులు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కిరాయి గుండాలను పెట్టుకుని ఆయన దాడి చేయడం జరిగింది. అంటే అవన్నీ వాస్తవాలే. వాస్తవాలే. ఎందుకంటే టౌన్ లో ఉన్న ఓటింగ్ శాతం చూసి వాళ్ళు ఓర్చుకోలేక టౌన్ లో ఎక్కడ పెట్టినా 34 వార్డులు పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. అదేవిధంగా రొంపిచెర్ల మండలం కూడా వాళ్ళకి ఇంతకుముందు దాదాపు 14,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ మరి 2,500 పడిపోయింది వాళ్ళది మెజార్టీ. అదేవిధంగా మరి నర్సాపేట రూరల్ అయితే మేము కూడా మంచి మెజార్టీ వచ్చింది. అన్ని కలిసి అప్పుడున్న 32,000 మెజార్టీ గోపిరెడ్డి శ్రీనివాస్ ఉన్నది కూడా పోయి మళ్ళీ మనకి 20,000 మెజార్టీ వచ్చింది. అంటే 52,000 మెజార్టీ మనం సాధించుకున్నాం. ఇవన్నీ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు
ఆశీస్సులతోటి, పార్టీ అండదండలతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అండదండలతోటి ఈ కార్యక్రమాలు చేయగలిగాం. అంటే ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత కూడా నాకు చివరిలో సీట్ రాకుండా చేద్దాం జరుగుద్ది అనుకున్నారు చాలా మంది. నీకు ఎమ్మెల్యే సీట్ వద్దండి, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కూడా కబుర్ చేయడం జరిగింది. అది కూడా జరిగింది. పార్టీ అబ్జర్వర్ వచ్చి నాకు చెప్పడం జరిగింది, లేదండి ఇక్కడ నేనైతే గెలుస్తాను, ఇంకెవరు గెలవరు, ఇది గెలిపించాలి ఈ సీట్ అని నాకు ఆ ధైర్యం ఉంది. నాకున్న ఆయుధాలు ఉండే ధైర్యం, కష్టపడటం ఉండే తప్పితే ఇంకేం లేవు. ప్రజలు ఎప్పుడు కూడా ఓటర్లు కులాన్ని చూడరు, మతం చూడరు, డబ్బులు చూడరమ్మా. నాయకుడు మంచివాడా కాదా చూస్తారు. నాయకుడి వల్ల మనకి రాబోయే 5 ఏళ్లలో ఎటువంటి లాభం జరుగుతుంది చూస్తారు. నేను అన్ని వర్గాల ప్రజలకి హామీలు ఇవ్వడం జరిగింది. మరి జర్నలిస్ట్కి హామీలు ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టిస్తా అని చెప్పాను. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు, పెన్షన్ కూడా ఇప్పిస్తా అని చెప్పాను. తర్వాత ఎవరైతే పెళ్లిళ్ళప్పుడు, విందులు వినోదాలు అప్పుడు ఈవెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తానని చెప్పాను, పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తున్నారు, అన్ని తప్పనిసరిగా అమలు పెడతారమ్మా. ఎందుకంటే దాని కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి కూడా దృష్టికి తీసుకెళ్లాను. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేని పనులు నేను చేద్దామనే ఆలోచనలో ఉన్నాను గట్టిగా. తప్పనిసరిగా నా చేతనంత శక్తి మేరకు బాబు గారి అండదండలతోటి ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పిన వర్గాల ఎవరు కూడా ఆలోచన చేయరు, ఎవరు కూడా అండగా ఉండరు. అదేవిధంగా విందులు వినోదాలప్పుడు వంటలు చేసేవాళ్ళు ఉంటారు, కొన్ని సంవత్సరాలుగా వంటలు చేసి విందులు వినోదాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళ కష్టం మనం ఎప్పుడు చూడం. ఆ వంట చేసే వంట లెక్కలకు కూడా మనం ఇండ స్థలం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన నేను చేశాను. అంటే ఇటువంటి వర్గాల మొత్తం కూడా కనీసం 5-6 వేల మంది ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తాము, పెన్షన్ ఏర్పాటు చేస్తాము, వాళ్ళు బాగోగులు చూస్తాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి. పార్టీ కొంత, అరవింద్ బాబు ఆలోచన కొంత, వీటన్నిటి కూడా కలిసి మేమందరం కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంతో మేము ప్రతి కార్యక్రమాన్ని చేయగలిగాం. నా మీద దాదాపు 64 కేసులు పెట్టారు. ఇంత 5 ఏళ్లలో 64 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా ఇంకా 17 నుంచి 34 కేసులు నా మీద ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా 6 కేసులు మరి అటెంప్ట్ మర్డర్ కానీ, ఎస్టీఎస్ కేసులు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, మరి పోలీసు వ్యవస్థగా నా మీద కేసులు పెట్టడం జరిగింది. మన అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇంకా డాక్టర్ మీద ఈ 17 కేసులు నేను చెప్పడం జరిగింది. నా మీద ఎక్కడైనా నేను పోరాటం చేశాను, ప్రజల కోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ జెండాని, ఆ రోజు ఎన్టీ రామారావు గారు మోసిన జెండాని మళ్ళీ ఇక్కడ ఎగరేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాను తప్పితే ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. నాకు సీట్ ఇస్తారు ఇవ్వరు అనే ఆలోచన కూడా లేకుండా నేను నామినేషన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అరవింద్ బాబు ఒక చిన్న వర్గం నుంచి వచ్చాడు, ఆయనకి సీట్ ఇస్తే ఓట్ బ్యాంక్ ఎక్కువ లేదు ఆయనకి, మరి ఆయనకి ఇవ్వడం అనవసరం అని కూడా కొంతమంది మరి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంలో ఉన్నాము. మా తాతగారు కాకినాడ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సివికి రావు గారిని, సి వెంకటకృష్ణారావు గారు. ఆయన ఆ రోజుల్లో ఐసీఎస్, నేను లండన్ వెళ్ళి ఐసీఎస్ చదువుకొని ఇండియా వచ్చి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పట్టణానికి కూడా 3 సార్లు చైర్మన్ గా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 83లో పార్టీ పెట్టినప్పుడు సివికి రావు గారిని ఆ రోజు ఎంపీగా పోటీ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉంది సివికి రావు గారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా గుర్తుంది కూడా. నేను అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వింటా ఉన్నారు. ఆ రోజు అంటే తాతగారు ఆ విధంగా చేశారు, రోల్ మోడల్ లాగా ఉన్నారు. బాబులాల్ గోపాలకృష్ణ గారు కానీ, సివికే రావు గారు, ఇట్లా కొంతమంది నాయకులు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. అటువంటి కోవలో నేను కూడా ఆ రోజుల్లో ఆయన అండమాన్ జైల్లో ఉన్నారు. ఆయన సహకాలికుడు సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ జైల్లో ఉన్నారు వాళ్ళు 2 ఏళ్ళు. మేమందరం కూడా అండమాన్ జైలుకి వెళ్ళి చూసుకొని రావడం జరిగింది. ఆయన ఉన్న జైలు, ఆయన పేర్లు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఇటువంటి వాతావరణంలో నేనైతే మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు నాకు 2019లో సీట్ ఇచ్చిన ఓడిపోయాను కాబట్టి మళ్ళీ దీన్ని గెలిపించాలి, దాని గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కష్టాలు పడి నష్టపోయినా కానీ నాకు ప్రజలందరూ కూడా అండదండాలు ఇచ్చారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా నాకు అండగా ఉన్నారు. కొంతకాలం అయితే కొంతవరకు నాకు సహాయం చేయరని కూడా మరి ఆ రోజు చెప్పారు. అందరూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అయినా కానీ ఓటర్లు అయితే మాత్రం కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నాకు ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా నాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను.